ప్రభునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ దినాలలో మనువాదులు, మత ఛాందసవాదులు క్రైస్తవ సమాజం మీద తమ విషయాన్ని వెళ్ళగరక్కుతున్నారు. మీరు క్రైస్తవులు, అమెరికా దేవుని పిల్లలు, ఇజ్రాయేల్ దేవుని పిల్లలు, మీరు భారతీయులు కాదు, మీరు ఆ ఇజ్రాయెల్ దేవుణ్ణి, అమెరికా దేవుణ్ణి పూజిస్తున్నారు కాబట్టి అక్కడికే వెళ్ళిపోండి, మీరు భారతీయులు కాదు, మేమే భారతీయులమని. ప్రియులారా, సిటిజన్షిప్ ఎలా వస్తుందో మన అందరికీ తెలుసు. ఇప్పుడు భారతీయులు అమెరికా వెళ్ళి అమెరికా సిటిజన్స్ అయిపోతున్నారు. భారతీయులు అమెరికా వెళ్ళి అమెరికా సిటిజన్ అయినప్పుడు వాడు హిందూ అయినా సరే, ఎవరైనా సరే, మరి భారతదేశంలో పుట్టినవాడు భారతీయుడు కాకుండా పోతాడా అండి? మనువాదులకు తెలివి లేదండి, బుర్ర పనిచేయట్లేదు. దురాత్మలు వారిని ఆవరించి ఆ విధమైనటువంటి ఉక్రోషంతో మాట్లాడుతున్నారు. ఆవేశం ఎక్కువైతే ఆలోచన తక్కువైపోతుంది. పెద్దలు చెప్పిన మాట ఇది. సమంజసంగా ఆలోచించండి. ఈ మత మార్పిడులు దానిని బట్టే ఇదంతా వచ్చిందని కొంతమంది సమర్థించుకుంటారు. ఎవడు ఎవరిని మత మార్పిడి చేయడని మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. మొన్నే మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ విషయమై ఒక స్పష్టతనిచ్చారు. నేను మిషనరీ స్కూల్లోనే చదివాను, నన్నెవరూ మత మార్పిడి చేయలేదు. ప్రభునందు ప్రియులారా, ఇలాగూ రాజకీయ నాయకులు, మత గురువులు, సీఎంలు, పిఎంలు మామూలు టైంలో చక్కగా సర్వమత సామరస్యం అన్నట్టుగా మాట్లాడుతూ ఎలక్షన్ వచ్చేసరికి రకరకాలుగా మాట్లాడుతూ మనుషుల మనస్సులను కలుషితం చేస్తున్నారు ఓటు బ్యాంకు రాజకీయాలతో. వీటిని కూడా ప్రజలు గమనించాలి, విఘ్నులు గమనించాలి. క్రైస్తవులు తమ దేవుని గురించి గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు హిందువులు తమ దేవుని గురించి ఇంకా గొప్పగా చెప్పుకోండి, తప్పులేదు. ఎవరికి ఎవరు డిస్టర్బ్ చేయకుండా, హిందువులను ముస్లింలైనా, ముస్లింలను హిందువులైనా, క్రైస్తవులు హిందువులైనా, ముస్లింలైనా, ఎవరు ఏ మతస్థులు వేరే మతస్థులను డిస్టర్బ్ చేయకుండా తాము నమ్మిన సిద్ధాంతాన్ని ప్రకటించుకోవచ్చని రాజ్యాంగం మనకు కల్పించిన జన్మ హక్కు. మరి ఈనాడు ఆ జన్మ హక్కును ఈ మతవాద పార్టీలు హరిస్తూ మత మార్పిడి అనేటువంటి నెపంతో చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి చట్టాలు, నల్ల చట్టాలు కానీ, నల్ల కార్యాలు కానీ ఎదుర్కొనుటకు శక్తి లేదు అని మీరు అనుకోవద్దు. యేసు ప్రభు కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పమన్నారు, వీళ్ళు ఎలాగూ రారు. ప్రియులారా, క్రైస్తవులు ఎవరూ మిమ్మలను కత్తితో, ఆయుధంతో ఎదుర్కోకపోవచ్చు, కానీ క్రైస్తవుల దేవుడు బ్రతికి ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, రోషము గలవాడు, మిమ్మును ముట్టినవాడు నా కనుపాపను ముట్టినట్లుగా నేను భావిస్తున్నానని మాకు వాగ్దానం చేసినవాడు. కాబట్టి ఆ దేవునితో పెట్టుకోవద్దని మనవి చేస్తున్నారు. ఐగుప్తు దేశంలో ఏం జరిగిందో చరిత్ర చెబుతుంది ఏమండి. కాబట్టి దయచేసి గమనించండి. ఇజ్రాయేలు దేవుడైన యెహోవాతో, నవ ఇశ్రాయేలు దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుతో, ఇద్దరు వేరువేరు కాదండి, ఇద్దరు ఒకటే. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు ప్రభువుతో పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఆయన సర్వశక్తి గల దేవుడు. భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తమును సృజించి మన రక్షణ కొరకై శిలువలో తను తాను అప్పగించుకొని తిరిగి లేచిన నిజమైన దేవుడు, నిత్య జీవమును మనకిచ్చే దేవుడు. ఆయన అన్నాడు, ఇదిగో మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను. కావున నా సోదర భారతీయులారా, మీరు ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, మతం మనకు, కులం మనకు క్షేమదాయకమైనటువంటిది కాదు. యేసు రక్తమే మనకు క్షేమదాయకమైనది.
యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి నిత్య జీవమునకు చేరుస్తుంది. భారతీయ మత గ్రంథాలైనటువంటి వేదాలు కానీ, అష్టాదశ పురాణాలు కానీ, ఇంకా బ్రాహ్మణాలు కానీ, ఇవన్నీ కూడా యేసునే చూపిస్తున్నాయని పరవస్తు సూర్యనారాయణ గారు, ఇంకా ప్రముఖులైనటువంటి బ్రాహ్మణోత్తములు మారుమనసు పొంది యేసే నిజమైన దేవుడు రక్షకుడని అంగీకరించి ఈనాటికి సాక్ష్యం ఇస్తున్నారు. మా గురువు గారు అద్దంకి రంజిత్ తోఫిరయ్య గారు అయితే హైందవ క్రైస్తవం అనే ఒక గ్రంథాన్నే రిలీజ్ చేసి భారతదేశం మీద వదిలిపెట్టేశారు. పరిశీలించండి. ఈ కాలం మట్టుకే మనం ఆలోచిస్తే ప్రమాదంలో పడిపోతాం. మరొక జీవితం ఉన్నది, మరొక జీవం ఉన్నది. పరలోక రాజ్యంలో మనం ఆ సృష్టికర్తతో ఎల్లవేళలా జీవించవలసి ఉన్నది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. ఈ జీవితమే అంతం కాదు, మరొక పునర్జన్మ ఉందని కూడా అనుకోకండి. ఇక్కడ నీవు యేసుక్రీస్తుని తెలుసుకున్నట్టు ద్వారా నీ జీవితానికి మంచి పునాది వేసుకొని నిత్య జీవములో ప్రవేశించి సదాకాలం దేవునితో కూడా దేవుని కుమారునిగా కుమార్తెగా ఆశీర్వదించబడతాం. కాబట్టి భారతీయత అనేటువంటిది మా బ్లడ్లో ఉంది. మేము జన్మతః భారతీయులం. మేము క్రీస్తుని ఎందుకు రక్షకుడిగా అంగీకరించామంటే భారతీయులనైనా, రష్యన్స్నైనా, అమెరికన్స్నైనా, ఇజ్రాయిల్నైనా అందరినీ సృజించిన వాడు యేసు ప్రభువే. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఎవరైనా చెప్పారా? ఏ గ్రంథంలోనైనా? యేసుక్రీస్తు మాత్రమే చెప్పారు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మరి వీళ్ళందరూ ఎలా వచ్చారో మన అందరికీ తెలుసు. ఇక తెలిసిన దాన్ని మరలా చెప్పుకోవడం ఎందుకు, కానీ విషయాన్ని విన్నవిస్తున్నాను. మేము భారతీయులం. ప్రియులారా, యేసు భారతీయుల దేవుడు కూడా. భారతీయుల దేవుడు కాకపోతే, భారతీయులకు కూడా తానే దేవుడు కాకపోతే, మరి వేదాల్లో, అష్టాదశ పురాణాల్లో, పురుష సూక్తంలో ఆ సంగతులన్నీ ఎందుకు వచ్చాయి? జవాబు చెప్పండి. హిందువుల గ్రంథాలు హిందువులే రాసుకున్నారు కదా, క్రైస్తవుల గ్రంథాలు క్రైస్తవులే రాసుకున్నారు కదా. మరి హిందువులు క్రైస్తవుల దేవుడు అని యేసు ప్రభువుని గురించి, ఆయన చేసే శిలువ బలియాగాన్ని గురించి, ఆయన చనిపోయి తిరిగి లేస్తాడనే దాని గురించి, ఈ రక్త ప్రోక్షణ ఆచారాన్ని గురించి ఎందుకు రాశారు? మన పూర్వీకులైన మహర్షులు యథార్థ హృదయంతో దేవుని ప్రార్థించారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ. ఆ ప్రార్థనకు జవాబే ప్రభు అని యేసుక్రీస్తు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. మనం ప్రార్థించిన దానికి ఆయన చెప్పిన దానికి కరెక్ట్ సెట్ అయిపోయి సర్వపాప పరిహారం కొరకు ఆ రక్త ప్రోక్షణం అవశ్యం అనే శ్లోకానికి కూడా యేసుక్రీస్తు శిలువ యజ్ఞం సరిపోతుంది. కాబట్టి అన్నిదా భావించకండి. యేసయ్య అందరి దేవుడు, యేసయ్య అందరి సృష్టికర్త, యేసయ్య అందరి కొరకు చనిపోయాడు. కాబట్టి ప్రభువైన యేసును నమ్మండి, ఆశీర్వదించబడండి. మేము భారతీయులమే, మేము భారతీయ క్రైస్తవులం. క్రైస్తవుల